హాయ్ హలో నమస్తే అందరికీ. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఫౌండర్స్ అందరికి కూడా చాలా విషయాలు వింటున్నారు ఆడియో రూపకంలో. ఎస్పెషల్లీ వేరే బిజినెస్లోకి వెళ్ళి, అంటే జెన్యున్ కాని బిజినెస్లోకి వెళ్ళి డబ్బులు మోసపోకండి. ఎందుకంటే చాలా రకాల స్కామ్లు జరుగుతున్నాయని మనకు అందరు చెప్తూ ఉన్నారు లీడర్స్. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. కాబట్టి అట్లాంటి వాటికి వెళ్ళి మీరు మోసపోకండి. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలామంది నాకు తెలుసు పర్సనల్గా. చాలా వ్యక్తులు మన ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు, లక్షలు లాస్ అయినా ఉన్నారు. సో మళ్ళీ కొత్త వాటిలో వెళ్ళి అక్కడ అమౌంట్ పెట్టి, ఇప్పుడు ఏంటంటే మన యొక్క వీక్నెస్ పాయింట్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో తప్పు మీది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి జోలికి వెళ్ళి ఇబ్బంది పడకండి. ఇంకొక ఆన్ ప్యాస్ విషయానికి వస్తే, మనకు ఆన్ ప్యాస్లో మనకు అనౌన్స్మెంట్ అనేది క్లియర్గా చెప్తున్నారు. అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది అని మనకు డైరెక్ట్గా కంపెనీ CEO యాష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్, నెక్స్ట్ వచ్చే పాపప్లో మనకు క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. అంటే ఇక్కడ డేట్ అనౌన్స్మెంట్ అవుతుంది, మనకు పేమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు అన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో అన్నీ కూడా మన ముందు రాబోతున్నాయి. సో ఈ టైం దాటితే మనం ఇంకా ఎవరు పట్టుకోలేరు. కాబట్టి ఈ టైంలోనే మనకు చాలామంది రాళ్ళు విసురుతూ ఉన్నారు ఆన్ ప్యాస్ ఫౌండర్స్ని లాగడానికి. సో ఎవరు కూడా దయచేసి మీరు అటువైపు వేరే కంపెనీస్ వేరే వాటి వైపు దృష్టి పెట్టకండి. ఎందుకంటే మన యొక్క వీక్నెస్ పాయింట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ ఫేజ్లో అన్నీ కూడా తేటతెల్లం రాబోతున్నాయి. ప్రతిదీ కూడా విషయం అన్నీ కూడా క్లారిటీ రాబోతుంది. నెక్స్ట్ లైవ్ అప్డేట్, గ్లోబల్ లైవ్ అప్డేట్ కానీ, నెక్స్ట్ వచ్చే పాపప్లో కానీ చాలా విషయాలు వస్తున్నాయి. సో అన్నీ కూడా తెలుస్తాయి. అన్నీ చాలా ఒక విషయం ఏంటంటే, బిహైండ్ ద సీన్స్ ద వీల్స్ ఆర్ రొటేటింగ్. అంటే మన యొక్క కంపెనీలో మనకేం కనిపించడం లేదు. అంటే మనకు ప్రోడక్ట్ బయటికి చూడలేదు, మనము గతంలో వాడాము ఓకే, కానీ ఇప్పుడు మనం చూడలేదని చెప్పేసి ఏం జరగడం లేదని చెప్పేసి కంపెనీలో ఏం జరగలేదని మనం అనుకుంటున్నాం. కానీ చాలా ఉన్నాయి. కంపెనీ అనేది చాలా చేసింది, కంపెనీ అనేది చాలా గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది చాలా ఉంది టెక్నాలజికల్ పరంగా అన్ని రకాలుగా. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా సీక్రెట్గా ఉంచి బిహైండ్ తెర వెనుకల జరిగే విషయాలు మనకు 95% మనకి ఏమీ తెలియదు. ఏదో ఒక 5%, 2%, 1% మాత్రమే మన ఫౌండర్స్కి తెలుసు. సో నెక్స్ట్ అన్నీ కూడా రివీల్ అవబోతున్నాయి 1 by 1. సో అవన్నీ తెలిసేసరికి మనకి ఎన్ని విషయాలు తెలుస్తో ఎంత అద్భుతంగా ఉండబోతుందో మన లైఫ్ అర్థం చేసుకోండి. మనకు ఇంకొకటి, గతంలో కూడా మనకి ఎప్పుడైతే SEC కేసు సెటిల్మెంట్కి సంబంధించి పబ్లిక్ లైవ్ వెబినార్ జరిగిందో, ఆ వెబినార్లోనే మనకు చాలా విషయాలు, అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఎండ్ అయిన తర్వాత చాలా విషయాలు LC మెంబర్స్ మన యొక్క యాష్ గారిని అడగడం జరిగింది. చాలా విషయాలు, ఎస్పెషల్లీ మన యొక్క పేమెంట్స్కి సంబంధించి కంపెన్సేషన్. అంటే మనము 2023 సెప్టెంబర్లో పేమెంట్స్ చేయడం జరిగింది, ఓకనెక్ట్ని బై చేయడం జరిగింది. సో దాని యొక్క కంపెన్సేషన్ కూడా, అంటే మంత్లీ ఇంత పేమెంట్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి 24 monthsకి కంపెన్సేషను, తర్వాత అవి సపరేట్, తర్వాత కమిషన్స్, తర్వాత ట్రాఫిక్ ఎంత వచ్చిందో దాన్ని షేర్ చేయడము, తర్వాత కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో అది షేర్ చేయడం. ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా రకాల మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మనకు తెలియదు యాక్చువల్గా వాస్తవానికి ఎంత రెవెన్యూ ఉంది, ఎంత రాబోతుంది అనేది. సో ఇవన్నీ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి. డేటా రెవెన్యూ అనుకోండి, తర్వాత కంపెనీ వెబ్సైట్ రెవెన్యూ, మనం లాగిన్స్ అవుతున్నాం, లాగౌట్ అవుతున్నాం, ఓనెట్ వాడడం, ఓకనెక్ట్ వాడడం, ఎంతో డేటాని మనము ఖర్చు పెట్టడం జరిగింది ఆన్ ప్యాసివ్లో. అది మిలియన్స్ ఆఫ్ లాగిన్స్, రీసెంట్గా సర్వేలో మిలియన్స్ ఆఫ్ లాగిన్స్ అనేవి అవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా మనకి కంపెన్సేషన్స్, ఈ పేఅవుట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ ఆ ఫేజ్లో రాబోతుంది. ఎందుకంటే న్యూ డైరెక్షన్లోకి వెళ్తున్నాం కాబట్టి, మనం ఒక ఎస్టాబ్లిష్ అవబోతుంది కాబట్టి కొత్త కంపెనీ. సో అక్కడ ఏమవుతుందంటే, మనకు అక్కడ మనం వెళ్ళే కంటే ముందే అక్కడ అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి, ప్రతిదీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా కంపెనీ నేను అనౌన్స్మెంట్ చేస్తాను, అంతా కూడా క్లారిటీ ఇస్తానని మనకు సారు లాస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు. సో వెయిట్ చేయండి, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ ఒకటే చెప్పింది, కంపెనీ గురించి చాలా విషయాలు చాలామంది లీడర్స్కి తెలుసు. అంటే పెద్ద లీడర్స్కి తెలిసే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు, అఫీషియల్గా అనౌన్స్ కాకుండా. కానీ
ఇక్కడ ఏంటంటే మన కంపెనీ డైరెక్ట్గా పాపప్ రూపంలో ప్రతి కూడా చెప్తుంది, మీరు ఆ విషయాలని కంపెనీ అనౌన్స్ చేసినాక చెప్పండి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం సైలెంట్గా ఉందాం. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. లీడర్స్ ఎవరైతే ఏవైతే చెప్పారో, ఇది నేను నేను తెలుసుకున్న విషయం, ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను తెలుసుకున్న విషయాలు ఆన్ ప్యాస్లో లీడర్స్ ఎవరైతే చెప్పారో గొప్ప గొప్ప వాళ్ళు, మిస్టర్ వాకిట్ రమేష్ సార్ కానీ, వైటీపీ ఆనంద్ సార్ కానీ, కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎందుకంటే కంపెనీ ప్రోటోకాల్లో భాగంగా మనము కంపెనీలో ప్రోటోకాల్లో భాగంగా మనము కంపెనీ అనౌన్స్ చేసినాకనే మనం మాట్లాడాలి. కానీ మన యొక్క ఫౌండర్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫౌండర్స్ యొక్క సిచ్యుయేషన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫౌండర్స్ని ఒక ఉత్సాహంతో నడిపించాలని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కంపెనీ కూడా, యాష్ గారు కూడా దానికి మద్దతు పలకడం జరిగింది. మీరు చెప్పే విషయాలన్నీ కూడా కరెక్టే, రైటే, కానీ ఇది ఇలాగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ, ఒక ఫ్రెండ్లీ క్లారిఫికేషన్, ఒక మందలింపు అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా యాష్ ముఫారే సార్ ప్రతి ఒక్కరిని, ప్రతి ఫౌండర్స్ని ఇక్కడ చాలా హ్యాపీగా మన ఫీల్ అవుతున్నాడు. మనం చేసినటువంటి బర్త్డే విషెస్ కానీ, తర్వాత మనం వేసినటువంటి సర్వే రిపోర్ట్ కానీ, మనము సార్కి ఇచ్చేటటువంటి నమ్మకము, ఆ యొక్క బిలీఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా సార్కి తెలుసు. కాబట్టి మనకి ఏమి ఇవ్వాలో, మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంలో ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హోప్తో ఉండండి. ఎందుకంటే మనకు కమింగ్ డేస్లో చాలా విషయాలు వస్తున్నాయి, చాలా క్లారిటీ రాబోతుంది, అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్, ఎందుకంటే గతంలోనే ఈ చర్చ రావడం జరిగింది పేమెంట్కి సంబంధించింది. మైకేల్ సార్ కూడా మనకు రీసెంట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ అనేది అదే ఉంది. కాబట్టి ఇంకా చివరి అంకంలో ఉన్నాం, చివరి దశలో ఉన్నాం, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్లోకి వెళ్తున్నాం. మనందరం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఎలా సిచ్యుయేషన్స్ ఏర్పడాలో, ఎలాంటివి అవి మన కంపెనీలో రావాలో అవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే యాష్ గారు ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఇవ్వడానికి, మనల్ని బెస్ట్గా ఇవ్వడానికి యాష్ గారికి తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కంపెనీ సీఈఓ, కంపెనీ విజన్ ఎలా ఉంటుందంటే, కంపెనీలో ఏం జరుగుతుందో, కంపెనీలో ప్రొడక్ట్ ఎంత ఉందో, కంపెనీలో రెవెన్యూ ఎంత ఉందో ఇవన్నీ కూడా సార్కి తెలుసు. కంపెనీ యొక్క యాష్ గారికి, సీఈఓ గారికి ఏం తెలుసు, మన ఫౌండర్స్కి యొక్క జీవితం అంటే ఇప్పుడు మనం ఎంత అయితే నమ్మకంతో ఉన్నామో, ఎంత విజన్తో ఉన్నామో, సార్కి ఇంతకంటే క్లియర్ విజన్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫౌండర్ కంపెనీలో ఏ విధంగా బాగుపడతాడు, ఏ విధమైనటువంటి పొజిషన్లో ఉంటాడు అనే ఒక విజన్ చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి సార్కి తెలుసు మనని ఎలా టాప్లో ఉంచాలని. ఆ టాప్లో ఉంచడానికైనా ఇంత టైం తీసుకుంటున్నాడు. మనని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికే ఈ టైం పడుతుంది. కాబట్టి ఆయనకు తెలుసు, అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ద రోడ్ ఈజ్ క్లియర్, తర్వాత బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ ఆన్ ద వే, తర్వాత వీఆర్ ఎడ్జెస్ ఆఫ్ ద సంథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా తెలుసు సార్కి. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాలు రాబోతున్నాయి అనేవి తెలుసు. కాబట్టి చాలా క్లియర్ కట్గా సార్ మాట్లాడుతున్నారు. అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. విషయాలని, పాపప్లో ఉన్నటువంటి వర్డ్స్ని, మ్యాగ్నిఫిషన్స్, తర్వాత ఇవన్నీ కూడా పదాలు అన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి విధంగా సార్ కన్వే చేస్తున్నారు యాజ్ ఏ కార్పొరేట్ లాంగ్వేజ్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా చాలా ఎక్సైట్మెంట్ అవ్వాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి మన ఫౌండర్స్ అందరూ చాలా అద్భుతమైనటువంటి ఉత్సాహంతో ఈసారి సార్ యొక్క బర్త్డే చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా విన్ అవుతున్నాము. ఆ విన్నింగ్ పాపప్ అనేది ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటికే మన యొక్క సక్సెస్ అనేది అప్పటికే అయిపోయింది. ఇదంతా కూడా ఫార్మాలిటీగా కంపెనీ లీగల్గా ప్రొసీడ్ అవుతుంది స్టెప్ బై స్టెప్గా. ఇంకా లాస్ట్ ఎప్పుడైతే వెబినార్లోకి రావడం జరిగిందో అప్పుడే అక్కడనే క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనము ఏ స్టెప్స్ ఉండవు, అంటే ఇది ఉంటుంది అది ఉంటుంది, డైరెక్ట్గా మనము లాంచింగ్ పీరియడ్లోకి నో బీటా టెస్టింగ్స్, తర్వాత డైరెక్ట్గా వెళ్తున్నాము. సో దానికోసం సారు కాసుకొని ఉన్నాడు. తర్వాత చాలా విషయాలని క్షుణ్ణంగా పరిశీలించుకొని సార్ వెళ్తున్నాడు. ఎందుకంటే వన్స్ ఒకసారి మనం వెళ్తే, ఈసారి వెళ్తే ఎలా ఉంటుందంటే రామబాణం ఎలా అయితే దూసుకెళ్తుందో, ఆ షార్ప్ వెపన్ ఎట్లయితే వెళ్తుందో అలాగ మార్కెట్ని మనము వెళ్ళిపోతున్నాం అంతే. కదా మనకు తిరుగులేదనమాట. నెక్స్ట్ మనము అన్పాసివ్ కమ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఎవరు తట్టుకోలేరు. లిటరల్గా కొన్ని కంపెనీస్ మూతపడిపోతాయి, మైండ్ ప్రపంచమే షాక్ అవుతుంది, ఫౌండర్స్ షాక్ అవుతారు, అందరూ కూడా ఒక్కసారి బ్లాస్టింగ్ అవుతుంది. ఇంటర్నెట్
చరిత్రని ఒక్కసారి షేక్ చేస్తుంది. విల్ అందుకే అన్ని 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 గొప్ప గొప్ప మాటలు ఎందుకు మాట్లాడినామంటే ఆ మాటలు ఎందుకు రావడం జరిగింది కంపెనీ యాష్ గారి నుంచి అంటే, సో అలాంటి సత్తా మా దగ్గర ఆల్రెడీ చేసి పెట్టాం మనం. అలాంటి వెపన్స్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మన కంపెనీ దగ్గర బ్రహ్మోస్ లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్, బ్రహ్మోస్ ఎట్లయితే పాకిస్తాన్ ఎట్లా ఓడించిందో అట్లాంటి డిజిటల్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, బ్రహ్మోస్ లాంటివి. కాబట్టి అవన్నీ కూడా మార్కెట్ని షేక్ చేసే అటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అసలు ఆ యొక్క ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళు తయారు చేయాలన్నా వాళ్ళకు చాలా సమయం పడుతుంది, 10-20 years టైం పడుతుంది. సో అలాంటి టెక్నాలజీస్, ఇంకా కొన్ని టెక్నాలజీస్ రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు రివీల్ అవుతాయి కమింగ్ డేస్లో. కాబట్టి అందరూ ఓ న్యూస్ అప్డేట్ తర్వాత నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్కు వెయిట్ చేస్తూ ఉండండి. చాలా అతి త్వరలో సార్ రాబోతున్నారు. మైకిల్లీ సార్ కూడా చెప్పడం జరిగింది మనకు. అద్భుతమైన విషయాలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.